ఏపీలో గెలిచిన 4 వైసీపీ ఎంపీలు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కడప, రాజంపేట ఎంపీలతో సహా 4 బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. దీనికి బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. 4 ఎంపీలు బీజేపీలో చేరితే వైసీపీ, ఎల్పీ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో రాజకీయ ఆసక్తి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా 4 ఎంపీ సీట్లను గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదులుకొనింది. ప్రభుత్వం మారిపోయింది. అలాగే ఘోర పరాజయం చూసింది. అయితే కేవలం 4 ఎంపీ సీట్లను మాత్రమే కైవసం చేసుకునింది. అయితే ఇప్పుడు ఆ ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదా అన్న దానిపైన పెద్ద చర్చ జరుగుతోంది. ప్రశ్నార్థకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఆదినారాయణ రెడ్డి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన చెప్పడం కూడా జరిగింది. వైసీపీలో ఉన్నటువంటి 4 ఎంపీలు కూడా మాతో టచ్ లో ఉన్నారు, త్వరలో వాళ్ళు కూడా మా బీజేపీలో కలుస్తారని చెప్పి కూడా అలాగే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపైనే రాష్ట్రంలో రాజకీయం అంతా దుమారం రేగుతోంది. అలాగే చర్చ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరైతే 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో అరకు ఎంపీ, అలాగే తిరుపతి ఎంపీ, అలాగే రాజంపేట, కడప సంబంధించినటువంటి ఎంపీలు ఇద్దరు కూడా అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అలాగే అరకు ఎవరైతే ఎంపీ గెలిచారో వారు కూడా 4 కూడా బీజేపీలోకి వెళ్లేందుకు బీజేపీ నేతలతో, బీజేపీ నాయకుల అధిష్టానంతో కూడా టచ్ లో ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. దానికి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చే విధంగా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ లెజిస్లేటివ్ కూడా బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి కూడా మరో టాక్ నడుస్తోంది. ఇప్పటికే మిథున్ రెడ్డి పార్లమెంటరీ స్పోర్టం స్పీకర్ గా ఉన్నారు. కాబట్టి ఆయన అలాగే కొనసాగాలి అంటే బీజేపీలోకి వెళ్తేనే ఆయన ఒక పదవి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇప్పటికే టీడీపీ గవర్నమెంట్ ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎక్కడికక్కడ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ దాడులు కావచ్చు, అలాగే కేసుల నుంచి కూడా బయటపడాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు బీజేపీలోకి వెళ్తేనే అక్కడ సేఫ్ గా ఉంటారన్న మరో వాదన కూడా ఇక్కడ తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకైనటువంటి మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్తే, పెద్దిరెడ్డి గతంలో ఏదైతే ఎంపీగా ఆయన గనుల శాఖ మంత్రిగా ఉన్నారు, ల్యాండ్ కు సంబంధించినటువంటి, ఇసుకకు సంబంధించినటువంటి కేసులు బయటికి తవ్వి తీస్తామని చెప్పి కూడా నారా లోకేష్ చెప్పారు. సో ఆ నేపథ్యంలో రేపు టీడీపీ గవర్నమెంట్ ఇబ్బందులకు గురి చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇబ్బంది గురి చేస్తారని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది. సో వాటి నుంచి కూడా బయటపడాలంటే మిథున్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తే తన తండ్రి జోలికి ఎవరు రారని చెప్పి కూడా ఒక రకమైనటువంటి వాదన వస్తా ఉంది. మరోవైపు అవినాష్ రెడ్డి మాత్రం వివేక కేసు ఏదైతే మర్డర్ కేసు ఉందో ఆ కేసులో ఇప్పటికే ఆయన ముద్దాయిగా ఉన్నారు. సిబిఐ అందులో ఆయన ముద్దాయిగా చేర్చింది. ఆయన బెయిల్ పై అయితే బయట బెయిల్ పై కొనసాగుతున్నారు బయట ఉండి. అయితే ఈ నేపథ్యంలో కేసులు మళ్ళీ తవ్వుతారు, సిబిఐని అలర్ట్ చేస్తారు, మరోసారి సిబిఐ విచారణ మళ్ళీ వేగవంతం చేస్తారని చెప్పి మరో స్టాక్ నడుస్తోంది, సమాచారం ఉంది. ఆ నేపథ్యంలో ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తేనే సేఫ్ గా ఉంటారన్న ఇది అయితే బయటికి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ కేసుల నుంచి కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డిపై ఏదైనా కేసులు విచారణ చేస్తే, కేసులు ఫైల్ చేస్తే వాటన్నిటి కూడా తప్పించుకోవడానికి చేయాలంటే ఖచ్చితంగా ఎంపీలను బీజేపీలోకి పంపిస్తే ఈ కేసుల నుంచి కావచ్చు, ఇటువంటి ఏదైతే చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈసారి టీడీపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలకు దిగకుండా ఉండాలంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్తే వీరందరూ కూడా సేఫ్ గా ఉండొచ్చు, అలాగే కేసుల నుంచి కూడా బయటపడొచ్చు, జగన్మోహన్ రెడ్డి జోలికి కూడా ఎవరు రారు అని చెప్పి కూడా ఎంపీలు, అలాగే నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది మాజీ సీఎం జగన్ తో. ఆ నేపథ్యంలో వీరందరూ కూడా ఒక నిర్ణయంగా వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 ఎంపీలు బీజేపీలోకి వెళ్తే రాష్ట్రంలో రాజకీయాలు కూడా కాస్త మారనున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ కూడా ఉండరు. అప్పుడు మరింత ఎవరైతే పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత కావచ్చు, ప్రభావం కావచ్చు
కోల్పోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి చూడాలి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు బీజేపీలోకి వెళ్తారా, లేకపోతే వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదంటే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమిపై పోరాటం చేస్తారనేది అయితే మనము వేచి చూడాల్సి ఉంటుంది వైశాలి. అయితే వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరతారన్న వార్తలపై జగన్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే ఎవరు ఇక్కడ అధికారికంగా స్పందించిన దాఖలాలు అయితే లేవు. మరి ఇదంతా ఒక ప్రచారంగానే కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు. మరి నిన్న ఆదినారాయణరెడ్డి ప్రెస్ మీట్ లో ఆయన గంటపదంగా చెప్పారు, త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ 4 కూడా మా పార్టీలోకి వస్తారు, ఇప్పటికీ మాకు టచ్ లో ఉన్నారు, మేము వస్తాం మీ పార్టీలోకి అని చెప్పి కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. అయితే మరి నిజంగా బీజేపీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ కూడా కానీ వారికి ఎప్పటికైనా ఈ ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో బలపడాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో బలపడాలంటే ఖచ్చితంగా ఈ ఎంపీలు అవసరం పడతారని చెప్పి కూడా వారు భావించిన నేపథ్యంలో వీరితో టచ్ లోకి వెళ్ళిందా బీజేపీ అధిష్టానంలో ఉన్న దూత, లేదంటే వీరే ఈ కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీలో టచ్ లోకి వెళ్లారా అన్నదైతే కాస్త స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి బీజేపీకి ఎంపీలు వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయో, ఒకవేళ వెళ్ళకపోతే వీళ్ళ పరిణామాలను బయట నుంచే ఎదుర్కోగలుగుతారా లేదా కేసులు కావచ్చు, కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఎలా ఎదుర్కోగలరు అనేది కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి బీజేపీ వీరిని చేరుస్తుంటే ఎందుకంటే ఇక్కడ జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వస్తే వీరిద్దరు ఎవరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేస్తారా, లేకపోతే బీజేపీ చేర్చుకుంటోంది కాబట్టి సైలెంట్ గా ఉంటారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మరి ఇవన్నీ కూడా జరగాలంటే కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 6 నెలల తర్వాత కానీ ఈ రాజకీయాలు ఈ పరిణామాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతవరకు కూడా ఉంటుందా, లేకపోతే బీజేపీ అధిష్టానంతో వీరు టచ్ లోకి ఉండి త్వరగా ప్రక్రియను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్లమెంటరీ అందులో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తారా అనేది కూడా మనము చూడాల్సి ఉంటుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.